కాకతాళీయంగా జరగదేమో. ఆనాడు 69 నిజమం తర్వాత తెలంగాణ ప్రజల్ని ఏమార్చడానికి మండలి కృష్ణారావు అనేట ఆయన ప్రపంచ మహాసభలు నిర్వహించారు. ఇవాళ ఇంత ఉద్యమం జరిగి ఇంత నెత్తురు ధార వస్తున్న సమయంలో మళ్ళా ఆయన కొడుకే మండలి బుద్ధప్రసాద్ ఇప్పుడు మళ్ళా ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ఇప్పుడు సారథ్యం వహిస్తున్నారు. ఈ సభ నుంచి మేము ప్రకటిస్తున్నాం, మండలి కృష్ణారావు అయినా మండలి బుద్ధప్రసాద్ అయినా ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలి అని పాట పాడినట్టే చెప్తున్నాను. అదే ఇద్దరు కూడా తెలంగాణ ద్రోహులు మాత్రమే కాదు, తెలుగుకు కూడా ద్రోహులే. తెలుగు కూడా ఎందుకు ద్రోహులు అంటే అద్భుతమైన తెలంగాణ మాండలికాన్ని తెలుగులాగా చూడలేని మీ గుడ్డితనాన్ని నిరసిస్తున్నాం. అది మాత్రమే కాదు, తెలుగు రాజుల్లో కాకతీయుల్ని మించిన రాజవంశమే లేదు. తెలుగు నేలనంతటి పరిపాలించిన ఒకే ఒక్క రాజవంశం. కృష్ణదేవరాయలు ఎన్నడూ హైదరాబాద్కి రాలే, హైదరాబాద్ ఆయన పరిపాలించరు. కానీ కృష్ణదేవరాయల కిరీటధారణ ఉత్సవాలు హైదరాబాద్లో చేసిండ్రు. మొత్తం తెలుగు నేలను పరిపాలించిన కాకతీయుల ఉత్సవాలు ఒక వరంగల్కే పరిమితం అవ్వడం. అందుకే తీకౌట్కి వచ్చి మనం రాళ్ళనుకొని కొట్టి కాకతీయుల్లో చెరువులని నాశనం అవుతుంటే కాకతీయ ఉత్సవాలు చేసే అర్హత ఉన్నదా ఈ కిరణ్ కుమార్ రెడ్డికి? అందుకనే మన వాళ్ళు కోడిగుడ్లు వేసి కొట్టింది. అయితే ఇవాళ అట్లా కోడిగుడ్లు వేసి కొట్టినా రాళ్ళు వేసి కొట్టినా నిరసించిన పిల్లలందరినీ లాకప్లో వేసి చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి ధూమ్ధామ్ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. సిద్ధారెడ్డి సార్ వచ్చిండ్రు, నాగేటి చాలల్లో కవి, నాగేటి చాలలో కవిత్వం సాగు చేస్తున్న కవి నాగేటి సిద్ధారెడ్డి గారు ఇంతకుముందు కాశీ మాట్లాడుతూ సార్ పాటను నేను ప్రచారం చేసిన అని ఒక మాటను, నాతో పాటు లలితతో పాటు ఇంకొకరికి కూడా కీర్తి దక్కాలి. అది షేక్ బాబా, ఆయననే ఆ పాటను ట్యూన్ చేసిండు. ఆయన మిరియాలు కూడా ఆయన ఇవాళ ఈ సభకు రాలేదు, కానీ ఆ క్రెడిట్ షేక్ బాబా కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు జూపాక సుభద్ర గారు వచ్చిండ్రు. జూపాక సుభద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అట్లనే పాటమ్మ భిక్షపతి నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ నా పాటమ్మ అనే అద్భుతమైన పాటని తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన గాయకుడు భిక్షపతి ఉన్నాడు. భిక్షపతి ఒక పాట కూడా ఈ సభలో పాడతాడు. ఒక్క నిమిషం లింగరాజు మాట్లాడిన తర్వాత తెలంగాణ చిత్రకారుల పక్షాన సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఫోక్ కల్చరల్ స్టడీస్లో పిహెచ్డి చేసినటువంటి మా లింగరాజు, గోని లింగరాజు అనేక తెలంగాణ పుస్తకాలకి తనదే ముఖపత్రాల కన్నా లింగరాజు చాలా సంక్షిప్తంగా మాట్లాడతాడు. నమస్కారం. కవులు కళాకారులు అన్నాక ఈ రసమయ చిత్రకారులు ఎందుకు పట్టుకొచ్చిండో బయట మాట్లాడుతుంది. అయితే 10 సంవత్సరాల కింద సిబిఎస్ బస్ స్టాండ్ దగ్గర ఒక హోటల్లో తెలంగాణ ధూమ్ధామ్ ఈ తోరణంలో జరగాలి అని అన్నప్పుడు దానికి సంబంధించిన బ్యాక్డ్రాప్ ఏ విధంగా ఉండాలి అని డిస్కషన్ జరుగుతున్నప్పుడు, అంటే సినిమాలో అయితే ఆర్ట్ క్రియేషన్ చేస్తారు కదా, అంత డబ్బు లేదు, ఎలా చేయాలి, నా బొమ్మలేమో కరువు, మైగ్రేషన్, సూసైడ్ తెలంగాణకు సంబంధించి నందిని సిద్ధారెడ్డి గారి రచయితల సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు 10 జిల్లాల వాటి ప్రదర్శన చేసిన, నా బొమ్మ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న బొమ్మ అందరికీ నడుస్తుంది, బక్కరైతే విమలకు నడుస్తుంది, ఈ కామన్ మ్యాన్కి బ్యాక్డ్రాప్ ఎలా అన్నప్పుడు రసమయ్యతోటి ఆల్రెడీ కల్చరల్ మీద చేసిన పెయింటింగ్స్ కొన్ని లక్ష్మణి లేఖలు ఉన్నాయి. అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నుంచి ఆ పెయింటింగ్ తీసుకొని దాన్ని సిద్ధరామ్ దగ్గర డిజైన్ చేసి అప్పుడు ఆ స్టేజ్ మీద ఆ ఆర్ట్ డైరెక్షన్ చేసిన సిద్ధరామ్ గారిని, లక్ష్మణయ్య గారిని, గోరెలింగరాజు ముగ్గురు ఆర్టిస్టులు కూడా మర్చిపోకుండా వేదిక మీద పరిచయం చేసిన రసమయ్యకి ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కృతజ్ఞతలు.